తయారు పని ఏమీ దొరకటం లేదు, డ్యూటీలో దిక్కపోతే ఏమీ తోచట్లేదు. అవునండి, నాకు అలాగే ఉంది, ఏమీ తోచడం లేదు. ఇది నోట్లో వేసుకోండి. స్వామి, నా చేతగానితనానికి మా దాంపత్యంలో కలతలు రాకుండా కాపాడు తండ్రి. ఏమండి చూసారా, పిల్ల కుందన బొమ్మలా ఉంది. పాపం కుంటిదాన్ని చేశాడా కుంటిదేవుడు. నిజమే, అసలు ఆ దేవుడికి అందం అంటే పరదేమన్నాడు. మరే చందమామలో మచ్చ పెట్టాడు, మరే మొగలు పువ్వు చుట్టూ ముళ్ళు పెట్టాడు, మరే తయారు ముగ్గు మీద చుక్క పెట్టాడు. మరే చాలండి, ఆ చుక్క చూసేగా మీరు నన్ను చేసుకున్నారు. నిజమేగా మరి. అక్క, నేనొక విషయం అడుగుతాను, ఏమీ అనుకోకే. ఏమిటమ్మా? 4 రోజులైంది నేనొచ్చి, నువ్వు బాగా మాట్లాడుకోవడం చూడలేదు. ఏమన్నా పోట్లాడేవా? ఆయన మాట్లాడితేనే చాలని ఎదురు చూస్తున్నదాన్ని పోట్లాడతానా? తన అభిరుచికి తగ్గట్టు నడుచుకోలేకపోయానని నా మీద కోపం ఆయనకి. గౌరీ, భగవంతుడు ఎన్నో పరీక్షలు పెడతాడు, తట్టుకుని నిలబడగలిగిన వాళ్లే మనుషులమ్మా. ఏమోనక్క, నీ స్థితి చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. సర్లే, ఆలస్యమైంది, ఇంటికి వెళ్దాం పద. విన్నావుగా తయారు, పాపం అమ్మాయి ఏదో కష్టాల్లో ఉన్నట్టుంది. మనకి విషయం అర్థమైందిగా, డ్యూటీలో దిగుదాం పదండి. వాళ్ళు కనుమరుగయ్యారంటే ఇల్లు పట్టుకోలేము. పదండి. ఎక్కడికి వస్తున్నారా బలాదులు? గుడికి వెళ్ళొస్తున్నాను అత్తయ్య, పండగ కదండి. అబ్బో, పుణ్యం పుట్టాడు, పురుగులు తట్టాడు. మొగుడిని సరిగా చూసుకోవడం చేతరాదు కానీ మీ మోహాలు తోడు గుళ్ళు దొరకరాలు కూడా. ఓయమ్మో, నక్కలు చోటు ధరించావా? వెళ్ళి నా గుడ్డలు ఇస్త్రీ చేయవే, కదలవే. అప్పుకుంటాగా ఏమే పుట్టికుంటా, దీన్ని నా కొడుక్కి అదనంగా పంపించాను. అవే తేరగా తింటున్నావు, బాగా భరించావు. ఈ పెద్ద శనికి చిన్న శని తోడైన తర్వాత అసలు నేను చెప్పిన మాట వింటా మానేశారు. అవ్వా, ఎవరండి మీరు? అయ్యామా, మిమ్మల్ని నిలబడ్డాలే. అయ్యో, అన్నట్టు మీరు తెలుగువారేనా? తెగులున్న వాళ్ళ తెగులు తీర్చే తెలుగు వాళ్ళ. దిగులున్న వాళ్ళ దిగులు తీర్చే తెగు ఉన్న వాళ్ళు. ఆహా, అయితే గొప్పవారే. ఇంతకీ ఎవరండి మీరు? మీ బంధువులు సరస్తమ్మ గారు. అదేవారు, నా పేరు పాపాయమ్మండి. తాయారు, నీకు బొత్తుగా మర్చిపోతుందా? సరస్వతమ్మ పంకజవత్త గారు, ఈవిడ మన పాపాయమ్మ. మనిషిని చూస్తే తెలియటరా? మరే మరే. అన్నట్టు బంధువులు అంటున్నారు, ఎవరి తరఫండి? ఇప్పుడు మీరున్నారు కదా. ఉన్నాను. ఈ ఉన్న మీకు ఒకప్పుడు మీ ఆయన గారు కూడా మీకుండేవారు కదా. పెళ్ళైన కొద్ది కాలానికి మీ ఆయన గారు సెలవు తీసుకున్నారు కదా. గతాన్ని గుర్తు చేయకండి, ఇవన్నీ మీకెలా తెలుసండి? ఎలా తెలియటం ఏంటండి? బీట్ కానిస్టేబుల్ లేని తార్ రోడ్ లాగా బొట్టు లేని మీ మొహం అంతా వెడల్పుగా కనబడుతుంటేను. అబ్బా, క్వశ్చన్ అది కాదండి. వదిన, నీకు సంతానం కలిగింది కదా. అబ్బాయి కూడా ఇదిగోనా? అవును, అబ్బాయి ముచ్చటగా ఉంది. వాళ్ళ సంగతి అలా ఉంచండి. ఇంతకీ మీరు ఎవరో చెప్పండి. చెప్పరే? వస్తున్నా. వచ్చారా? చెప్పండి. మీ అబ్బాయికి పెళ్ళయ్యాక మీ ఇంటికి కోడల పిల్ల వచ్చిందా లేదా? ఇది ఒక పెద్ద ప్రశ్నేనా? పెళ్ళైనా కోడల పిల్ల రాదు, వచ్చిందేమో కొంప ముంచిందేమో. ఆ కొంప ముంచిన పిల్లకి వేలు విడిచిన మేనమావ యొక్క నాటల్లే. వేలు విడిచినా కాలు విడిచినా ముందు ఈ ఇల్లు విడిచిపెట్టుకోవే. అభ్యాగత స్వయం విష్ణువు, పిలవకుండా వచ్చిన అతిథి సాక్షాత్తు విష్ణువే. ఏమయ్యో, నీ సంస్కృతం నా దగ్గర ఉడకదు. ఈ పాపాయం అంటే ఈ పేటకే హడదు, తెలుసా? ఈ పాపాయం అంటే ఈ పేటకే హడలేమో గాని ఈ తాయారం అంటే ఈ టౌన్కే ఒడుకు, తెలుసా? నా ఇంటికి వచ్చి నన్నే హడబడుతున్నావా? చూడు, నేనేం చెప్పాను చూడవే. చూడు, ఏమిటో కూర్చున్నా. ఇప్పుడు మీరు నేనే చూడు. పాపి దీపం ఉంటే పండుగ నీకదే సరైన పేరే. చూడు, తిక్క వేషాలు వేసావనుకో
మక్కెలు విరగొట్టి సరదాగా పొయ్యిలో పెట్టి వేడి నీళ్లు కట్టి స్నానం చేస్తాను. పడిపోను ఎంత బాగుంది నీ దగ్గర నీ చేతిలో పడిపోను. నాకు తెలియకుండా మీ వాళ్ళని పిలిపిస్తావంటే వాళ్ళని బయటకు గెంటుతావా? వాళ్ళతో పాటు నీళ్ళు గెంటమంటావా? మా వాళ్ళ మీ వాళ్ళు కాకపోతే నా వాళ్ళంటే అదేమిటి పిక్సిలి అలా చూస్తావు? నీకు వేలు విడిచిన మేనమా ఉన్నాడా? ఆయనకి భార్య ఉండే తెలుసుగా. ఆవిడకు తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు భార్య పెదనాన్న మా వారి మేనమావకి స్వయాన తోడలుడే. చుట్టరికం 3 మైళ్ళు దూరం ఉందనుకోమ్మా. కానీ వరుసకి పిన్నమ్మ బాబాయ్ అవుతాం నీకు. అలాగా? అలాగే. నడిమిత్రి ఈ లప్పని డబ్బా వండి వార్చడానికి ఇక్కడ ఎవరు వస్తే అరగలేదు. ముందు బయట పాపి, మమ్మల్ని మర్యాద చేస్తే నీకు మంచి రోజులు వస్తాయి. బయటికి వెళ్ళగొడితే నీ కళ్ళు పోతాయి. నీ కళ్ళే పోతాయి. ఏమిటి కాగ్గాని మెల్లిగా అంటావే? ఒకటే గందరగోళం. ఒరే నాయన, చుట్టాలని చెప్పి రౌడీని పిలిపించి నా నడువు అన్నీ ఎనగొట్టించిందిరా. సమయానికి నువ్వు రాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఇంకేమేం చేయించాను. వీళ్ళని బయటకి ఎట్టించడం ముందా తప్పు ఈ మందు మారిపోను. ఒరే నా మాట వినరా? ఒరే పావిస్తున్నాయా, నా కొడుకుని ఇట్టా తయారు చేశారు. పాపి, నువ్వు ఇలా పాటలు పాడి డాన్సులు చేయకు, ఏమీ బాగులేదు. ఏమండి, అల్లుడు గారు బాధల్లో ఉన్నట్టున్నారు. అయితే డ్యూటీలో జాయిన్ అవుదాం అంటావా? ఇంకా ఆలస్యం ఎందుకండి, పదండి. ఇదిగో పాపి, మాకు ఏకాదశి, ద్వాదశి, మహాశివరాత్రిని ఉపవాసాలు ఉండడం అసలు అలవాట్లేదు. రోజు పెందరాడే శుభ్రంగా భోంచేస్తాం. తేరగా వచ్చింది తిండి కదా మరి. మా వారికి పాలు పోసిన బీరకాయ కూర, బంగాళదుంపల వేపుడు, అరటికాయ పెరుగు పచ్చడి, టొమాటో చారు, నాకు పెసర పచ్చడి. చాలా ఓ స్వీట్ కూడా చేయించు, నీ బాబు సమయం పోదు. ఇదిగో అక్కడ మా పెట్టుంది, తీసుకెళ్ళి లోపల పెట్టు. పెట్టిస్తా. పదండి పదండి. మోహన్ చూడు, మోహం భద్ర ఉడితే ఆవిడ పడుందట. గంట కాల్చి వాత పెడతాని. అల్లుడు గారు, అమృతం. బ్రాందీ ప్లస్ సోడా ఈజ్ ఈక్వల్ టు బ్రతుకు మైనస్ బాధ అని ఒక థీరీ ఉంది. అందుకని గప్చిప్గా కొట్టేనాయన. ఎవరు మీరు? ఇప్పుడే చుట్టరికని చెప్పి గ్లాసుడు మంచినీళ్ళు తాగొస్తున్నావు. హాలోనైనా నీకు అత్తమానం అనుకోనైనా అది చాలు. ప్రశాంతిమయంగా ఉండవలసిన ఈ ఇల్లు అశాంతిమయంగా ఉందని తెలుసుకున్నాం. ఈ కలతలకి కారణం మా అమ్మాయో మీ అమ్మో తెలుసుకుందామని నీ దగ్గరికి వచ్చావు నాయనా. మీ అమ్మాయిదే. ఈ కొంపెల తగలడానికి కారణం ముమ్మాడిగా రాక్షసుదే. రాక్షసని పాపం ముద్దు పేరు పెట్టుకున్నట్టున్నాడు. ఏం చేసింది నాయనా సదరు రాక్షసి? ఏమి చేయలేకపోయి, నా మనసుకి నచ్చిన విధంగా ప్రవర్తించలేకపోయి, కొత్త బట్టలు కట్టుకొని నాతో పాటు బయటికి రమ్మంటే ఇంట్లోనే పడి పేడ చాట్లకి చేస్తానండి. చావమనండి. అయ్యో, అంత ఘోరం చేసిందా? నా అభిరుచికి విరుద్ధమైన భార్య దొరికింది. అది నా కర్మ. క్వశ్చన్ అది కాదు నాయన. తప్పు ఎవరిదంటావు? నిస్సందేహంగా మన అమ్మాయిదేనండి. పాపం అల్లుడు గారు ఏమన్నారు? నవనాగరికంగా ఉండమన్నారు. ఇందులో తప్పే ఉందండి. అలా గడ్డి పెట్టండి ఆ జిడ్డు మొహాన్ని. అందుకేగానైనా మేము వచ్చింది. 24 గంటల్లో ఆ జిడ్డు మొహానికి మోపులు గడ్డి తినిపించి నువ్వు కోరుకున్న విధంగా తయారు చేసి నీ కళ ముందు ఉంచుతాం. మేం మాటలు నమ్మచ్చా? నువ్వే చూస్తావుగా. మేము డ్యూటీలో దిగిన తర్వాత విజయమే గాని అపజయం లేదు. మందు చాలా ఇంకొంచెం పడతావా నైనా? ఓకే.
మీ కొత్త కాపురం బాగానే బాగా లేవుందా క్వైట్ బ్యాడ్. మీ ఆవిడని ఎప్పుడు క్లబ్కు తీసుకురావని పోషాను. నో అదే ఆంగ్ల భాష మర్చిపోవద్దు. హలో సుధాకర్. హలో హలో. ఐ లవ్ యూ. ఫ్యాంటాస్టిక్. గోపాల్, మీట్ మై వైఫ్ వాణి. ఈవిడేమిటి నీ భార్య? మార్వెలస్. నా పేరు గోపాలకృష్ణ, మీరు గోపి అంటే చాలు, నాకు అదే 10,000. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. Shut up. ఏమిటి సార్, అర్జెంటా మీకు? జస్ట్ ఫీలింగ్ అనీజీ అంతే. రెండు చూపిస్తే glad to meet you. అను, glad to meet you. Pleasure is mine. రండి. రామ్మా. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానండి, చాలా మార్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేముంది నాయన, దిస్ ఇస్ జస్ట్ శాంపుల్. నిన్నటి దాకా మూతి ముడుచుకుని మూల కూర్చునేది ఈవేళ నాకు నచ్చినట్టుగా డ్రెస్ చేసుకుని క్లబ్కి వచ్చిందంటే నిజంగా అది నా అదృష్టం. సార్, చికెన్. నిన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టున్నాయి, కానీ వేళ మనం తలుచుకుంటే మళ్ళీ వస్తాయిరా. కాపురంలో కలహాలు పెట్టడం ఎంతసేపు కనుక. మొహంలో పెట్టకు, దాన్ని క్యాబరే డాన్స్ అంటారు. అదే మన ఊళ్ళల్లో జాతరలకి పూనకొస్తే ఆడరు, 2 వేప మండలు పుచ్చుకొని దాన్నే వీళ్ళు 2 గుడ్డ పీలకలు చుట్టుకొని ఇలా స్టైలిష్ గా ఆడతారు అంతే. దేవుడు చేతులిచ్చింది చేతులతో తినడానికి కాదు, కత్తులు కటార్లు పుచ్చుకు తినడానికి. వాటితో తిను, వాటితో తిను. ఏమండి, ఇప్పుడు సగం తిని రేపటి సగం దాచుకో. సొంత చెరువు దగ్గర పచ్చమేడలో భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేట్టుంది. వెరీ గుడ్. చిన్న బీటేసి వస్తా. వీటి సరిగ్గా వేయి, లేకపోతే బాడీ షేప్ మారిపోతుంది. ఇది బాల్ రూమ్ డాన్స్ అమ్మా, పెద్ద కష్టమేం లేదు, మేం చేస్తాం చూడు. తయారు? ఇంత పొద్దు పోయింది, ఆ లొక్కాన్ డబ్బాలు వేసుకొని ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏమో. ఇంతవరకు కొంపలు తగలందే. వట్టి మొదల చిప్ప. చదువా సంస్కారం? ఎడ్డమంటే తెడ్డమంటుంది, తెడ్డమంటే ఎడ్డమంటుంది. ఈయన కూడా మీతో మారిపోను. ఓటి నిన్ను పచ్చల వద్ద చెయ్య. ఏమిటే అవతారం? తంజావూరు బొమ్మలాగా చెయ్యి చెయ్యి ఉంటూ వచ్చావు. అని దాని అర్థం దొరల భాషలో. మా అడుగు తెలుసులే. అమ్మో అమ్మో, ఇంత మాటలు అంటుంటే చూస్తూ నిలబడ్డారా? 3 వంతుల జీవితం వెళ్ళిపోయిందనివి నీకు మా గొడవలు దీనికే. ఓ మూల కృష్ణారామని కూర్చో. కమందారు. బాగున్నావే? ఈ చక్రం మండిపోను.
నన్ను ఎక్కిరిస్తున్నావంటే అమ్మో అమ్మో వండి పట్టేసింది. నా కొడుకు మందు పెట్టేసింది. నీ కొడుక్కి మందు పెట్టిన చేత్తోటే నీకు పట్టిన దయ్యాన్ని కూడా వదిలిస్తుందమ్మా నీ కోడలు. కోడలా కొరివే మీ అండదండలు చూసుకొని అది ఎగిరెగిరి పడుతుంది. అసలు దీనికంతా కారణం మీరు. క్వశ్చన్ అది కాదమ్మా. ఇది వరకు నీడను చూసి భయపడేది ఇప్పుడు నిప్పును చూసిన ధైర్యంగా నిలబడగలుగుతుంది. నీ కొడుకు కోరుకున్న మార్పు అదే కదమ్మా. ఒకవేళ నువ్వు ఆ మార్పు ఒప్పుకోలేదు అనుకో, నీ కొడుకు కోడలు కలిసి నేను ఫుట్బాల్ ఆడినట్టు ఆడతారు. ఫుట్బాల్ అంటే నీకు తెలియదేమో, బంతి ఆడినట్టు ఆడతారు. ఆడతారు ఆడతారు. షబ్బా, చాలా అలిసిపోయావమ్మా. లోపలికి వెళ్ళి ఫుడ్ చూడు. ఈ పళ్ళు నేడింటారు తెచ్చుకున్నారు. పడి మేస్తుంది తాగా ఇది బండ. ఇదమ్మా తయారు, మనం వెళదాం కదా. అలాంటి మనం వినకూడదు. అది కాదండి, ఇప్పుడు మన డ్యూటీ పూర్తయింది అనిపిస్తోంది. వాడు కిలకిలా నవ్వుకుంటున్నాడు. క్వశ్చన్ అది కదా. ఇప్పుడిప్పుడే స్పర్ధలు పోయి దగ్గరికి అయ్యారు. ఆ దగ్గరైన వాడు ఒక్కటై ముగ్గురు అవ్వద్దు, ఆ మూడో వాడే ఒక్కటైన ఆ ఇద్దరు కాకుండా చూసుకుంటాడు. అర్థం కలదా? ఆ నవ్వులు కేరింతలు చూస్తుంటే ఆ భార్యాభర్తల మధ్య మళ్ళీ గట్టి లింక్ ఏర్పడుతుంది. ఆ లింకే తగ్గొట్టి మన లిస్ట్ లోకి ఎక్కించే ప్లాన్ కోసం ఆలోచిస్తున్నాం. ఒక ఆడది అవసరాన్ని మించి పగలబడి నవ్విందంటే అది ఏ కష్టాన్నో బాధనో మర్చిపోవడానికి చేస్తున్న ప్రయత్నం అన్నమాట. ఆ కష్టమే మన లిస్ట్ లోకి ఎక్కే మొదటి స్టెప్. లా ఆఫ్ లేడీస్ బిహేవియర్ అని నేను కనిపెట్టిన సూత్రం. హలో, హౌ ఆర్ యు? హాయ్ హ్యాండ్సమ్. Yes, let's start. Have it, darling? వద్దండి ప్లీజ్. No, just for company's sake. నో. చూడమ్మా, ఇది విషంలో చేదుగా ఉండదు, కుంకుడికాయ పులుసులా ఒగరుగా ఉంటుందంటే. తమాషా ఏమిటంటే మనం తలంటు పోసుకునేటప్పుడు కుంకుడికాయ రసం నోట్లో పెడితే తుపుక్కును వచ్చేస్తాం. ఇక్కడ అదే రుచిని రంగు సీసాల్లో కొనుక్కుని గుడుక్కుని తాగేస్తాం. ఇది నాగరికత. కానీ మరేం పర్వాలేదమ్మా, మేము తాగుతాం. చూడు, తయారు, రెడీ. భర్త విషయం తాగమన్నా నవ్వుతూ తాగేయాలి. ఆడదు మన సాంప్రదాయం. తాగే తాగేయి. 10 మందిలో తాగడానికి అమ్మాయి సిగ్గుపడుతున్నట్టుంది నాయన. ఇవాళ మొదటిసారి కదా, పక్కన తీసుకెళ్ళి అలవాటు చేస్తాను. తాగడం చాటునైనా ఆ తర్వాత ఊగడం వాగడం అన్ని పబ్లిక్ గానే దొరుకుతాయి. కాబట్టి నీకేం అభ్యంతరం లేదనుకుంటాను. ఏనాయనా రామ్మా, కమాన్ 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 కమాన్. అమ్మాయికి మన కోవలోకి వచ్చేసింది. బెస్ట్ ఆఫ్ లక్. గురు, నేను మరో కలర్కి అపాయింట్మెంట్ ఇచ్చి వచ్చాను. దానికి సింగిల్ షేడ్ ఇచ్చి వస్తాను. ఎక్కడి డార్లింగ్, ఐ లవ్ యూ.
హాయ్. Glad to meet you.